ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా రానున్న 48 గంటల కాలం అంటే రాబోయే 2 రోజులు మేషరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సున్నితమైనదిగా ఉండబోతోంది. గ్రహాల సంచారం ప్రకారం ఈ సమయంలో ఒక ఊహించని సంఘటన లేదా ఒక ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తోంది. అయ్యో ప్రమాదమా అని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. రాబోయే వర్షాన్ని ముందుగానే తెలుసుకుని గొడుగు సిద్ధం చేసుకుంటున్నట్టు మన జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను ముందుగా తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి ప్రభావాన్ని గుర్తించుకోవచ్చు లేదా పూర్తిగా తప్పించుకోవచ్చు. అందుకే ఈ రాబోయే 48 గంటల్లో మేషరాశి వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతూ ఉన్నారు, దాని నుండి సురక్షితంగా బయటపడడానికి ఎలాంటి దైవారాధన చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలను చూస్తే మేషరాశి పురుషులు అంకితభావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యము లాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరూ ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారి ప్రస్తుత గ్రహస్థితులను పరిశీలిస్తే ఫలితాలు మిశ్రమంగా, అంటే కొన్ని మంచివి, కొన్ని సవాళ్లుగా ఉండేవిగా కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలోని వివిధ అంశాలలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం, కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించే సూచనలు ఉన్నాయి. అయితే అదే సమయంలో చిన్న చిన్న సమస్యలు, అనవసరమైన గొడవలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వామిని ఎంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీ ప్రాణ స్నేహితుడితోనో లేదా మీ జీవిత భాగస్వామితోనో, అనగా భర్త లేదా భార్య భాగస్వామిగా చేసుకుంటే డబ్బు విషయంలో మనస్పర్ధలు వచ్చి
ఉన్న సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ భార్యతో కలిసి వ్యాపారం చేయటం అంతగా కలిసి రాకపోవచ్చు. డబ్బు వ్యవహారాలు స్నేహాన్ని, బంధుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒక చోట లాభం వస్తే మరొక చోట డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ వ్యాపార నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఈ సమయం పర్వాలేదని చెప్పవచ్చు. మీరు పనిచేస్తున్న సంస్థ నుండి ఒక శుభవార్త వింటారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉండవచ్చు. చేతి వృత్తుల వారికి పనిభారం పెరిగినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి, అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా కొంచెం అలసటకు గురి అవుతూ ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు ఫలించి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం ఒక పరీక్షా కాలం లాంటిది. చదువు మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది. మనస్సు పక్కదారులు పడుతుంది. స్నేహితులతో తిరగటము, సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపటం వంటి వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యార్థులు తమ మనసును అదుపులో పెట్టుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటివి చేయటం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తల్లిదండ్రుల, గురువుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వారి ప్రోత్సాహంతో మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే కొందరు విద్యార్థులలో కష్టపడకుండానే ఫలితం రావాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చదువులో ఏకాగ్రత పెరగడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు 5 ఆవు నెయ్యి దీపాలు వెలిగించి దత్తాత్రేయ స్తోత్రం చదవండి. వీలైతే పసుపు రంగులో ఉండే ప్రసాదం, శనగపప్పు లడ్డు వంటివి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టండి. అలాగే ప్రతిరోజు ఉదయం జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్తోత్రాన్ని చదవటం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ నుండి మీకు సహాయం అందుతుంది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అందరితో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు. అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం లేదా చాలా ఓపికగా వ్యవహరించటం మంచిది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభ సమయం. చాలా కాలంగా కుదరని సంబంధాలు ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తే ఆలోచన మాత్రం అస్సలు మంచిది కాదు. అయితే వ్యాపారానికి కావలసిన సలహాలు, ఆర్థిక సహాయం వారి నుండి లేదా వారి బంధువుల నుండి లభించవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ ఉండవు. కానీ వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. చల్లటి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్బుకు లోటు ఉండదు. రకరకాల మార్గాల నుండి మీకు ఆదాయం అందుకుంటుంది. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. శుభకార్యాలకు, అనవసరమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు విషయంలో ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ ఫలితాలు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే రానున్న 48 గంటల్లో ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం. ఈ ప్రమాదం భౌతికంగా లేదా ఆర్థికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అపరిచిత వ్యక్తుల, తెలియని వాళ్ళు వలన సంభవించే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ రాబోయే 2 రోజుల్లో మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార పని మీద కావచ్చు, లేదా వ్యక్తిగత పని మీద కావచ్చు. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రి సమయ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్లోనో, బస్సులోనో మీకు పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో అతిగా స్నేహం చేయవద్దు.
వారు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు అస్సలు తీసుకోవద్దు. మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వస్తువులను దొంగిలించే లేదా మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది. మీ ప్రయాణ వివరాలను, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో చర్చించవద్దు, వారితో పంచుకోవద్దు. అపరిచితుల వలన కలిగే ప్రమాదం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, ఆర్థిక మోసం కూడా. మీకు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది, మీకు బహుమతి వచ్చింది, మీ కేవైసీ అప్డేట్ చేయాలి అని చెప్పి మీ బ్యాంక్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకండి. మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు. ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తులు చెప్పే పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునని చెప్పే వాళ్ళంతా కూడా మోసగాళ్లే అని గుర్తుంచుకోండి. కొత్తగా పరిచయమైన వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవద్దు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఈ అపరిచితుల పరిచయం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చేంత ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువులు ఎవరైనా ఉంటే వారు కొత్త వ్యక్తులను ఉపయోగించి మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు. అందుకే ఈ 2 రోజులు మీకు కొత్తగా పరిచయమయ్యే ప్రతి వ్యక్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఈ రాశి వారి మంచితనాన్ని, త్వరగా నమ్మే గుణాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమస్యలను చూసి భయపడవద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం సమస్యను చెప్పటమే కాదు, దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో పాటించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతి శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు ఒక రాగి చెంబుతో నీళ్లు పోయండి. ఆ తర్వాత మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక అక్కడే చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని ఒక్కసారైనా సరే పూర్తిగా చదవండి లేదా భక్తితో వినండి. రావి చెట్టు విష్ణు స్వరూపం. దీనికి పూజ చేయటం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా ప్రాణగండాలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పూట దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. అమ్మవారికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అనగా లడ్డు, పాయసము, శనగలు వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనీసం 5 భక్తులకు పంచిపెట్టండి. దుర్గాదేవి సర్వదుష్ట శక్తుల నుండి, ప్రమాదాల నుండి కాపాడే తల్లి. ఆమె అనుగ్రహం ఉంటే ఎలాంటి ప్రమాదము మిమ్మల్ని సమీపించదు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యునికి నమస్కారం చేయండి. వీలైతే 12 సూర్య నమస్కారాలు చేయండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. సూర్య నమస్కారం తర్వాత ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించండి. ఇది శత్రువుల నుండి, ప్రమాదాల నుండి రక్షించే అమోఘమైన కవచం లాంటిది. ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల మనస్సుకు ధైర్యము, శరీరానికి శక్తి వస్తాయి. ఈ రాశి వారికి రానున్న 48 గంటలు కొంచెం సవాళ్లుగా ఉన్నప్పటికీ భయపడవలసిన పనేమీ లేదు. సరైన అవగాహన, తగిన జాగ్రత్తలు, భగవంతునిపై నమ్మకంతో చేసే పరిహారాలు మిమ్మల్ని ఏమాత్రం ఏ ప్రమాదం నుండైనా కాపాడుతాయి. రాబోయే 2 రోజులు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తులను, ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయమయ్యే వారిని గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పూర్తి నమ్మకంతో ఆచరించండి. ధైర్యంగా ఉండండి. గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే సూచిస్తాయి, కానీ మన సంకల్పం, మన జాగ్రత్త, మన భక్తి ఆ మార్గాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలదు. మేషరాశి వారికి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు అంటే కొన్ని భారీ మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోపబడే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో భేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనల్ని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి.
మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయటం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాడి తీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటము, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చే వారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పనులు పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి. ఓం